ఋషికొండ బీచ్లో పర్యటన చేశారు. ఋషికొండ బీచ్లో పర్యటన చేశారు. అక్కడ ఏదో నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి, పర్యావరణం పైన అత్యాచారం జరుగుతుందని ఆరోపించారు. కానీ అక్కడ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే మీకు వచ్చిన ఆరోపణలకు విమర్శలకు అక్కడ పొంతన లేకుండా పోయింది. క్లీన్ చిట్ ఏమి ఇచ్చాము? మీరు అన్నట్టు విల్లాలు పర్యాటకుల కోసం కడుతున్నారు, అక్కడ బిల్డింగ్లు కేవలం కడుతున్నారని చెప్పారు కదా. నేను వాడికి వెళ్ళాలంటే నన్ను అబ్జెక్షన్ పెట్టారు, కోర్టులో వేసాం. కోర్టు పర్మిషన్ మేరకు నన్ను ఒకటే పంపించారు. లోపల పోయినా అఫీషియల్స్తో మాట్లాడాను, ఆ బిల్డింగ్ని చూపించారు. ఇవన్నీ కూడా హాస్టలు, కన్వెన్షన్ హాలు ఇట్లాంటివన్నీ చూపించారు. ఇదేంటిది సీఎం రెసిడెన్సీ అంటే సీఎం రెసిడెన్సీ ఉండే అవకాశం లేదు అని టూరిజం డిపార్ట్మెంట్ నాకు చెప్పింది. నన్ను చెప్పారు. అంటే ఒక డౌట్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన బిల్డింగ్ చూపించి మేము టూరిజం సంబంధించిన చేస్తున్నామని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు. నేను అదే అప్పటికైతే టూరిజం పైన ఉంది, అది వాళ్ళు మార్చుకుంటున్నారు. ఇప్పుడు మార్చి వాళ్ళు ఆఫీషియల్ చేయాలని తెలుసుకుంటున్నారు. మేము ఒక విధంగా మనం డిపార్ట్మెంట్ మోసం చేసిన లెక్క. టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ నన్ను మోసం చేశారు, అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్తారు, అదే చెప్తారు, మీరు మోసం చేశారని చెప్పి అంటున్నాను. పర్యావరణం పైన అత్యాచారం జరుగుతుందని కూడా మాట్లాడారు. ఏం జరిగింది అక్కడ, ఏం జరుగుతుంది ఇంకా అక్కడ? చూసా కదా, ఇప్పుడు ఈ కొబ్బరి చెప్ప తీసేసి జుట్టు ఉంటుంది కదా, అట్టయింది ఆ కొండ కిందంతా బోడిగుండు కొట్టారు, పైన జుట్టు పెట్టారు పిలక. అది అన్యాయం ఒకటి. తర్వాత విశాఖపట్నానికి ఋషికొండ చాలా బ్యూటీ ప్లేస్. దట్ ఋషికొండ అనేది విశాఖపట్నానికి ఒక అందమైనటువంటి ప్రదేశం. అందమైన ప్రదేశం చెడగొడతారు ఎందుకే మీరు, అన్యాయం ఇది అని చెప్పేసిన మాట వాస్తవం. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి పోయినా చెట్లు నరికేస్తారండి. ఇది ఎక్కడ పాప, ఇది చెట్లు నరకడం ఏంటి? నీకు చెట్ల మీద ఎక్కి తుపాకుతో కలుస్తారట ఎవరో దొంగలు. అట్లా చెట్టుకు ఒక పోలీసులు పెట్టుకో, కాపలా పెట్టుకో, చెట్లు నరకడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పరిపాలన వికేంద్రీకరణకు ఎందుకు వ్యతిరేకం? 3 రాజధానులకు సిపిఐ పార్టీ ఎందుకు వ్యతిరేకం అని చెప్తారా? రాయలసీమలో ముందర వర్షాలు లేనప్పుడు చెట్ల కింద కూర్చొని 3 ముక్కలు ఆట ఆడేవాళ్ళు. ప్యాక్ చాలా ఫేమస్, ప్రతి ఊర్లో ఉంటారు 3 ముక్కల ఆట. ఆ 3 ముక్కల ఆట జగన్మోహన్ రెడ్డి ఆడడానికి ప్రయత్నించాడు. ఎక్కడైనా సరే క్యాపిటల్ని 3 ముక్కలుగా చేస్తే అభివృద్ధి అవుతుందా? ఈ ఆడొక బెంచి ఈడొక బెంచ్ చేస్తే అభివృద్ధి అవుతుందా? తలకాయ ఉండేవాళ్ళు మాట్లాడతారా? ముందు పరిపాలన వికేంద్రీకరణ జరిగితే కదా. పరిపాలన కాదు, అది పరిపాలన ఎందుకు అవుతుందని నువ్వు డెవలప్మెంట్ పెట్టు. అది కేవలం రాజధాని ఒక పక్కన, ఎగ్జిక్యూటివ్ ఒక పక్కన, ఇంకొకటి ఒక పక్కన అంటే ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది ఒక విధంగా చెప్పాలంటే 3 రాజధాని పేరుతోటి అమరావతిని చెడగొట్టి ఆయన 3 ప్రాంతాల్లో బలం పెంచుకొని ప్రయత్నించే మాట వాస్తవం. కానీ ఒకటి నారాయణ గారు, ఇది ఈ రాజధానుల వ్యవహారాన్ని 2 కులాల పంచాయతీగా చూడవచ్చా? ఎక్కువగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది విజయవాడలో, అందుకే అక్కడి నుంచి రాజధాని లేకుండా చేయాలని జగన్ అనుకుంటున్నాను. 2 సామాజిక వర్గాల సంఘర్షణ వల్లే ఈరోజు రాజధానుల అంశం వివాదాస్పదమైందని చెప్పొచ్చా మీరు? నేను దాని జోలికి పోదలుచుకోలేదు. మేము 1952 నుంచి కూడా తమిళనాడు నుంచి విడిపోయేటప్పుడు విజయవాడలోనే క్యాపిటల్ కావాలని కోరుకునేవాళ్ళం. 1952, 1955 ఎప్పుడైనా చూసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ నడిబొడ్డులో ఉన్నటువంటిది విజయవాడలోనే క్యాపిటల్ కావాలని కోరుకున్నాం. అది సాధ్యం కాలే, రకరకాల పద్ధతులు హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ విడిపోయినప్పుడు కూడా టీడీపీ కన్నా ముందు మేమే ఇది గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని కావాలని కోరుకున్నాం. అది క్లియరు. ఆయన దాన్ని ఏం చేశాడు, ఒక ఐడియల్గా పోయి ఒక ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రయత్నించాడు. 30,000 ఎకరాలు సేకరించడానికి ట్రై చేశాడు. వాస్తవం 30,000 ఎకరాలు అక్కర్లేదని చెప్పిన మాట వాస్తవం. నేను స్టేట్మెంట్ ఇచ్చాను, 4-5 వేల ఎకరాలు సరిపోతుంది, ఫెర్టైల్ ల్యాండ్ అది, మంచి 3 పంటల పండే భూమిని చెడగొడతాను చెప్పానంటే ఆయన ఒక రాయబారి పంపించాను దగ్గరికి, ఐఏఎస్ ఆఫీసర్ని. నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు అదే మాట్లాడు. నా ఉద్దేశం రాజధానికి అంత అక్కర్లా. ఇప్పుడు ఏమైందండి, 10 ఏళ్ళు అది పోనండి, అమరావతిని కమరావతి అని కూడా వైసీపీ నేతలు చెప్పారు. వాడేమన్నా అనుకోని ఆ కామెంట్ నేను పోదలుచుకోలే. అది రాజధాని మాత్రం అక్కడ ఉండాలని కోరుకున్న మాట వాస్తవం. కానీ ఈ 30,000 ఎకరాలు సేకరించి గాలి చేయాలని మా ఉద్దేశం కాదు. ఒకటి దానిలో ఉంటారు, ఆ చుట్టుపక్కల ఏ క్యాస్ట్ ఏంటో వాళ్ళు ఎక్కువ ఉంటారు. మేము చేయగలిది ఏముంది? ఇప్పుడు రాయలసీమ పోతే రేట్లు ఎక్కువ ఉంటారు, ఉత్తరాంధ్ర పోతే కళ్యాణ్ ఎక్కువ ఉంటారు, ఇక్కడ కమ్మోళ్ళు ఎక్కువ ఉంటారు. దానికి మేమేం చేయగలమని? నీకు క్యాపిటల్ అవసరమా లేదా తేల్చాలి తప్ప ఏ కులం అని మొదలు పెడితే కోడిగుడ్డు